అండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత ఎప్పుడైనా విన్నారా? ఇది సామెతేనండి. అలాగని కామెంట్స్ పెట్టకండి తల్లి మేలు చేయదా అని. తల్లి మనకి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటుందండి. అయితే ఉల్లి కూరతో కూర చేసుకొని తింటే మాత్రం ఒంటికి ఎంత చలువ చేస్తుందంటే అంత చలువ చేస్తుంది. ఉల్లి కూర వేరే కట్ చేసుకొని ఉల్లిపాయలన్నీ ఉంటాయండి, అవి కూడా పక్కకు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు ఉల్లిపాయలు తీసుకొని ఉంచుకున్నాం కదండి, ఉల్లిపాయలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి జీలకర్ర, కట్ చేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు కట్ చేసుకున్న ఉల్లికూర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఉల్లికూర చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని పెరుగు అనేది బాగా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అన్ని దగ్గరికి అయిపోతుందండి. అలాంటప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చపాతీతోనైనా చాలా